గాక. మరి సమయం ఇచ్చిన సెక్రటరీ గారికి, మరి కమిటీ బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. పిల్లారా, మరి వాక్యం యూత్ ఫ్రైడేది, నాదైతే కాదు. అయితే నేను నాకిమ్మని మరి కమిటీ వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు కమిటీ వారు ప్రేమతో అంగీకరించి మరి ఈరోజు మరి తాడి ప్రసాద్ గారు అయితే పంచుకోవాల్సి ఉన్నది వాక్యం. సహోదరుని కూడా నేను అడిగినప్పుడు మీరు తీసుకోండి అన్నారు. మరి ఆయన కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. పిల్లారా, మరి ఎందుచేతనంటే నేను తీసుకోవటానికి గల కారణం, మరి రేపు జనరల్ బాడీ ఉన్నది కాబట్టి మరి పెద్దల కొరకు నేను కొన్ని సేవకునిగా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడి ఉన్నాను. అందుచేత నేను తీసుకున్నాను. పిల్లారా, మరి దేవుడు గడిచిన యానివర్సరీ గడిచిన వారం మరి బిడ్డలు ఎంతో ప్రయాసపడి మరి ప్రతి ఒక్కరు కూడా సేవకులు, స్త్రీలు, మరి విశ్వాసులు, యూత్ వారు ఎంత శ్రమ పడ్డారంటే పిల్లరా, ఆ శ్రమకు తగిన ఫలితం దేవుడు మనకు చూపించాడు. ఎందుచేతనంటే నిజంగా ఆ జనం నిజంగా కింద ఉన్న వారు కూడా అందరూ పైకి వస్తే నిజంగా ఇక్కడ కూర్చోటానికి చూడలేదు. పిల్లరా, అంత దేవుడు అంత కార్యం చేశాడు. నిజంగా యూత్ బిడ్డలు చక్కటి డెకరేషన్ చేసి వారు చక్కటి కోయిల పాటలు పాడి మరలా సర్వీస్ చేశారు. పిల్లారా, ఎలాగంటే మరి ప్రతి చర్చి కాడికి వెళ్ళి మిగిలిన వారిని అక్కడి నుంచి కొంతమంది కారులో వచ్చారు. అయితే వారు ఫోన్లు చేసినప్పుడు మరి ఇక్కడ మరి కిరణ్ కానీ, మన జాన్ కానీ, బాబురాజు గారు కానీ, ఇలాగా ఈ మధు గారు, అలాగే బుజ్జిబాబు గారు, ఎంతమంది సర్వీస్ కారు సర్వీస్ చేసి మరింత ప్రయాసపడిన రీతిగా దేవుడు అంత అద్భుతాన్ని చేశాడు. మరి అలాగే ప్రార్థించిన మీ అందరికీ, మీరు సహకరించిన మనందరికీ కూడా, మన కుటుంబాలని, మ్యూజిషియన్ బిడ్డల్ని, మరి వంటలు చేసిన బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. పిల్లారా, మరి మన దేవుడు చూస్తున్న దేవుడు దానికి తగిన ఫలితం మన కుటుంబాలకి ఇస్తాడు. పిల్లారా, మరి ఇలాగే మనం కలిసికట్టుగా మరి బేతేల్ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రేమతో మనం చేస్తూ మరి వాక్యంలోకి వెళ్దాం. పిల్లారా, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యమందును దేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం నాకు పాత్రులుగా ఎంచవలను. సరిపోతుంది పిల్లారా. ఇది మరి రాబోయే పెద్దలకు కాదండి, ఇది మనము బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఎవరు పిల్లారు వీరు? వీరు ఎవరండి? మన సంఘంలో 1,00,000 షెకిల్స్ నిలవుండి 100 మంది జనముండి పుష్కలంగా స్పాన్సర్లు ఇచ్చి పాలన చేసే పెద్దల్ని ఇక్కడ సన్మానించమని ఉన్నదా? ఉన్నది. అయితే ఆ స్థాయి నుంచి మరి ఈ సంవత్సరం మన స్థాయి లో బడ్జెట్కి వెళ్ళిన కారణంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో సంఘాన్ని మరి వీరు ఇప్పుడు వరకు ఈ రోజు వరకు పరిపాలిస్తున్న కమిటీ బిడ్డలకి ఇది నేను ప్రేమతో మరి మనం చేస్తున్నాను. పిల్లారా, మన చేతి నిండా డబ్బు ఉంది, సంఘం నిండా జనం ఉంది, మరి అనేక స్పాన్సర్లు ఉండి కానుకలు ఉండి జరిపించి ఇన్నది పెద్ద అది కాదు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బాగా డౌన్ అయినప్పుడు, మరి జనం లేనప్పుడు జనాన్ని గ్యాదర్ చేసి డబ్బు సమకూర్చి మరి 100 మంది ఉన్నప్పుడు 10,000 రెంట్, 50 మంది ఉన్నప్పుడు 10,000, 20 మంది ఉన్నప్పుడు 10,000, మరి 20 మంది ఉన్నప్పుడు ఈ సంఘాన్ని మరి వాళ్ళు నిజంగా వాళ్ళు తెలివికి ఎంతో మనం మరి మనందరము కూడా సహకారులమే ఇందులోను. మరి ఈ పరిస్థితిలో పాలించిన పెద్దలకి సన్మానానికి పాత్రలు అన్నది వాక్యం. మరి ఇటు రీతిగా వారు చేసిన పాలనకై ఈ సంవత్సరం అంతా కూడా మరి వారు ఈ సంఘం పట్ల మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి మరి ఈ ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో మరి ఎదరకు ఉండి వారి భుజాలు కాసి ఈ సంఘాన్ని ఈ యానివర్సరీ ఎంతో ఘనంగా జరగటానికి మరి ముఖ్యమైన పాత్రలు కమిటీ బిడ్డలని గర్వంగా చెప్తున్నాను. పిల్లారా,
మరి వారు చక్కటి ఆలోచనతో దేవుడిచ్చిన సమయోచిత జ్ఞానంతో వారు నడిపించారు. మరి నడిపించిన బిడ్డలందరికీ పేరు పేరున దేవుడు చూస్తున్నాడు. ఆయన సంఘాన్ని మరి చక్కగా పాలించిన బిడ్డల్ని సన్మానించమని వాక్యమే చెప్తున్నది. మరి ఇటు రీతిగా చక్కటి ఈ పరిస్థితుల్లో సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళిన మరి ఇటువంటి బిడ్డలందరికీ కూడా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను పిల్లారా. మరి వారి కొరకు ఒక్కసారి క్లాప్స్ కొడదామా? దేవుడు మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మరి అలాగే మొదటి తిమోతి 3:1 కూడా ఒకసారి చదివి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వబుద్ధి గలవాడును మర్యాదస్తుడును బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతి ప్రియుడును బోధింపదగిన వాడినై ఉండి మద్యపానీయు కొట్టుకున్న వాడును కాక స్వాతికుడును జగడమాడు వాడును ధనాపేక్ష లేనివాడై 4 కూడా చదువు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలిన వాడై ఉండవలెను. సరిపక్కులేరా? మరి ఇప్పుడు మనం ఎన్నుకోబోయే కమిటీకి మనం చిన్న మాటలు దేవుని సేవలుగా చిన్న మాటలు చెప్పాలని ఆశపడుచున్నాను. ఎవడైనా నా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలంటి వాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అయితే అధ్యక్షుడని వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభావుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడై ఉండి ఏమి కలిగి ఉండకూడదు ఇక్కడ చెప్తున్నారు కింద. మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగిన తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలు వాడునై ఉండవలను. చూసారు పిల్లలు, అధ్యక్ష పదవి ఎవరైనా ఆశిస్తే అతనికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ. మరి తిమోతికి పౌలు గారు రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రికలో మరి చెప్తున్నాడు, ఇటువారు మరి అధ్యక్ష పదవిని ఆశించిన వాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడు అన్నమాట నమ్మదగినది. అయితే అతనికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే మరి అతడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభావుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడు అంటే పిల్లరా ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. రాబోయే కమిటీకి నేను ప్రయత్నం మనం చేస్తున్నాను. వీరు నిజంగా ఇప్పటి వరకు చక్కగా నడిపించిన మరి ఈ కమిటీకి వందనాలు తెలియపరుస్తూ రాబోయే కమిటీ వారు కూడా మరి ఇటు రీతిగా అతిథి ప్రియుడు మరి మనం అతిథుల్ని ప్రేమించి ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉండాలి అన్న. మరి నిలవేం లేదు. మరి ఎలాగన్నా అంటే మరి మనం ప్రార్థన చేస్తే జరగంది ఏమీ లేదు. మరి నిజంగా కూడా ఇంత ఘనంగా ఇంత మర్యాదగా మనము ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు. ట్రాన్స్పోర్ట్ ఇవ్వకోకుండా ఇంత ఘనంగా ఇంత జనంతో దేవుడి కార్యం చేసేటంటే మన ప్రార్థన కేవలం సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొని తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. మరి అధ్యక్ష పదవి తీసుకునే వాళ్ళంట తన ఇంటిని ఎలాగ బిడ్డల్ని ఎలాగా కాచి వారి చదువులు యందు వారిని పోషించే విధం ఎలాగైతే చేస్తున్నాడో అటు రీతిగా మరి ఈ సంఘంలో
అటు వారు తన సొంత సొంత ఇల్లుని ఎంత మర్యాదగా చూసుకుంటుందో అటు రీతిగా సంఘాన్ని కూడా కాపాడును వాడై ఉండాలంట అధ్యక్ష పదవి. అర్థమైంది పిల్లలారా? మరి ఎవడైనాను తన ఇంటి 5వ వచనం చూద్దాం, 3:5. ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలిస్తాడు పిల్లరా? మరి ఇంటిని వదిలిపెట్టాడు. భార్య బిడ్డలు తింటున్నారో తాగుతున్నారో పట్టించుకోవట్లేదు. అమ్మా నాన్న ఎలా ఉన్నారో వాళ్ళు స్వాచ్ఛం మనం బిడ్డలం. మన తల్లిదండ్రులకి స్వాచ్ఛం మనమే. మరి మనం చిన్నగా ఉన్నప్పుడు వారు చక్కగా ఎత్తుకుని పరిపాలించి వాళ్ళు చక్కగా చూసి మనల్ని ఓ ప్రయోజకుల స్థాయికి వచ్చిన తర్వాత మరి వారు లొంగిపోతారు. మరి లొంగిపోయినప్పుడు తల్లిదండ్రులని, నీ బిడ్డలను నువ్వు ఎలా చూస్తున్నావో అటు రీతిగానే తల్లిదండ్రులను కూడా చూడాలి. అధ్యక్షులు ఏ పదవి తీసుకున్న అధ్యక్షులు అంటే ఒక ప్రెసిడెంట్ గారే కాదండి, ఏ పదవి తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. అటు రీతిగా మన బిడ్డల్ని, భార్యని, మరి తల్లిదండ్రుల్ని సమపాల్లో వారికి మీకు కలిగిన దాంట్లో సమపాల్లో బిడ్డలని, కుటుంబాన్ని ఎట్లాగైతే పోషించి మరి ముందుకు తీసుకెళ్తారో అటు రీతిగా మరి ఇక్కడ సంఘాన్ని కూడా అటు రీతిగా పాలించాలి అనేసి చెప్తున్నాడు. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే. 7వ వచనం చూద్దాము ఒకసారి. నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండవాలన్నట్టు ప్రియులారా. చూసారా? మరి చాలా మంది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి సాక్ష్యం కలిగిన బిడ్డలు కావాలి సంఘంలో కమిటీకి. మరి వీళ్ళు అంటున్నారు చాలా మందిని, అన్న నేను దేవుని పని ఏదైనా నేను చేస్తాను, పదవి చేయను అంటున్నారు. ఇది మంచిదండి? మరి నువ్వు ఈ పదవి నువ్వు చేయనప్పుడు నువ్వు ఆ పదవి అర్హుడు కానీ ఇంకొకరికి వెళ్తుంది. దానివల్ల సంఘం ఏమవుతుందండి? సంఘం పాడవుతుంది. ఇదే ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు చక్కగా బల్లారాధనలో పాల్గొంటున్నారు. బల్లారాధనలో పాల్గొని దేవుని పనిలో అన్నిట్లో మీరు పాల్గొనేటప్పుడు పదవి తీసుకుంటే మీరు వేరే ఆలోచిస్తున్నారు, కానీ మీరు తీసుకోకపోవటం వల్ల ఆ పదవి ఇంకొకరికి వెళ్తుంది. దానివల్ల సంఘానికి నష్టం. దయతో ప్రేమతో అంగీకరించి చేయాలి అని ప్రేమతో మనం చేస్తున్నాను. మరి ఒకసారి అధ్యక్షులంట అధ్యక్షులంట సంఘ ప్రెసిడెంట్ గారు కదా అధ్యక్షులు అంటేనే. మరి సంఘ ప్రెసిడెంట్ గారు కాకుండా లోకానుసారంగా ఒకసారి మనం బయటికి వెళ్తే మరి పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు. పంచాయతీ ప్రెసిడెంట్ గారు పంచాయతీకి ఎన్నికయ్యి రాము గారు, సపోజ్ అనుకున్నాం మన గెడ్డం రాము గారు, ఆయన పంచాయతీ ప్రెసిడెంట్కి ఎన్నికయ్యి, ఎందుకంటే ఆయన మేము నిక్కర్లు వేసుకునే టైంలో కారు మీద తిరిగాడండి. మరి ఆయన ప్రెసిడెంట్ గారు, ప్రజెంట్ పంచాయతీ ప్రెసిడెంట్. అయితే మరి రాము గారికి మనవరాలు ఉన్నదంట. రాము గారికి మనవరాలు ఉంటే ఆ స్కూల్కి వెళ్ళలేదంట. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ వస్తుంది అక్కడి నుంచి. 6 రోజులు 4 రోజులు మానేసింది. ఇదేంటి ప్రెసిడెంట్ గారు మనవరాలు స్కూల్కి రావట్లేదు, ఒకసారి అసలు ఏమైంది అనేసి కొనుక్కోవటానికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఈయన చూశాడంట. నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదా, మీ టీచర్ వస్తుంది గవ్వగా వెళ్ళి దోకో అంటున్నాడంట. ఈయన దోకోవలసింది నేను కాదు తాతయ్య, నువ్వే దోకో అంటుందంట. ఏ అమ్మ అంటే మరి అలాగా మరి లోకం అలా ఉంటుంది. అయినా ఆ మనవరాలు ఎప్పుడైతే స్కూల్ మానేసి ఉన్నదో అప్పుడు బుద్ధి చెప్పి, అమ్మ నువ్వు ఎందుకు మానేసావు స్కూల్ వెళ్ళు అని అంటే, మరి తాతయ్య గారిని చంపేసి ఉండేది కదా ఆమె. మరి ఆమె
నువ్వు నేను కాదు తాతయ్య, నువ్వే దాకోవాలి, నువ్వు చనిపోయావని చెప్పాను అనేసి చెప్పిందంట. అలాగా మరి అటువంటి లోకాన్ రీతిగా అలా ఉంటుంది అధ్యక్షులు అంటే. మరి సంఘ రీతిగా వచ్చేటప్పటికి అలా ఉండదు. సంఘంలో మరి ఎవరు ఎక్కడ ఏ అవసరమైతే అవసరత తీర్చేవాడుగా మరి మధు గారు ఉన్నారంటే, గత ప్రెసిడెంట్ గారు, నిజంగా ఆయన పడ్డ కష్టమో ప్రియులారా, మరి ఎక్కడ ఒక్క మనిషి ఉన్నా సరే వెళ్ళి తీసుకొచ్చి సంఘానికి ఆయన ఎక్కువసేపు కూర్చునేవాడే కాదు, చక్కగా మంగళవారం పాటలు నేర్చుకునేవాడు. ఆ పాటల టైంకి ఈయన ఉండేవాడు కాదు. ఏంటంటే పలానా అక్కడి నుంచి ఫోన్ వచ్చింది రమ్మని వెళ్ళి తీసుకొచ్చేవాడు. అలాగ అంత కష్టపడ్డాడు. అలాగా చేస్తారండి, చేస్తారు. అటువంటి వారు కావాలి సంఘానికి. మరి తప్పించుకోకూడదు ఎవరో కూడా. దేవుని పని విషయంలో తప్పించుకోకూడదు పిల్లరా. దేవుని పని విషయంలో అందరం కూడా కలిసి ఇటు రీతిగా ముందుకు తీసుకువెళ్తేనే సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. అలాగే 8వ వచనం కూడా అలాగునే పరిచర్యకులు అన్యులై ఉండి యవనస్తులను మిగులు మద్యపానస్తులను దుర్లభం అపేక్షించు వారినై ఉండక ఒకసారి ఆగరా, ఏముండకూడదు అన్నారండి ఇక్కడ. అపేక్షించిన వారే ఉండక దిమానస్కులు, 2 మనసులు కలిగిన వారు, అలాగే మిగిలిన మద్యపానస్తులను దుర్లాభమున అపేక్షించు వారునై ఉండక. మరి ఏముండాలంటున్నాడు ఇక్కడ 9వ వచనం చూడండి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవాలని. ఇది ఎవరికి వస్తుందండి? ఇది ఎవరికి వస్తుందండి? విశ్వాసం, బల్లారాధనలో పాల్గొని వాక్యం చక్కగా విని వాక్య ప్రకారంగా జీవించే వారికి ఇవి ఉంటాయి. మరి నేను అన్నీ చేస్తానన్నా, నేను పదవద్దన్నా అంటే మాత్రం, పదవనాకొద్దన్నా అంటే మాత్రం కుదరదు. దయచేసి ఎవరికి దేవుడు ఎవరిని ఇస్తాడో దేవుడు, వారు కంపల్సరీ మరి ఆ పదవికి తీసుకుని దేవుని పనిలో మరి ముందుండాలని ప్రేమతో మనం చేస్తున్నాం పిల్లరా. అలాగే అపోస్తల కార్యాలు 20:28 ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయిటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు ఈ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. చూసారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండమని ఇక్కడ మరి అపోస్తల కార్యాల్లో మరి తెలియపరుస్తున్నారు పిల్లారా. అలాగే 29వ వచనం కూడా చూద్దాం. నేను వెళ్ళిపోయిన తరువాత చూసారా, ఒకసారి వారంట క్రూరమైన తోడేళ్ళు వస్తాయంట ఒక్కో సమయంలోను. మరి అటువంటి వారిని కాయటానికి అది. మరి అలాగే 30వ వచనం కూడా చూద్దాం. మరియు శిష్యులను తమ వెంట వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారంట. చూసారా, సైతం ప్రారంభించేటప్పటికే చూసారా, మరి వారు క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించి నాకు తెలియని వారు మందను కనికరించరంట. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారంట. వీరి పట్ల బహు మెలుకో కలిగి జ్ఞానం కలిగి ఉండాలి ప్రియులారా. మరి అలాగే 31 కూడా ఒకసారి చూద్దామా. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని ఎక్కువగా ఉండి మీరు ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరిచి వారందరిలో
స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడంట. మరి ఒకసారి ఆగుదాం ఒకసారి. మరి సంఘాన్ని కాసి మరి క్రూరమైన తోడేళ్ళు వస్తాయంట, మనుషుల రూపంలోనే వస్తారు పిల్లరా. వారి నుండి మరి భక్తిలో ఉన్న విశ్వాసంలో ఉన్న శిష్యుల్ని వీడ్చుకుని వెళ్ళిపోతాయంట. వారి నుండి మరి మెలుగు కలిగి ఉంటేనంట ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచుటబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడంట. ప్రియులారా, అది శక్తిని పొందుకుంటారు, కృపను పొందుకుంటారు ఇటు రీతిగా. మరి అలాగే రాబోయే కమిటీ వారికి, నూతన కమిటీ వారికి దేవుడు ఎవరికి ఏ పదవి చెప్తాడో వాటి అందు అంగీకరించి దేవుని పనిలోకి ముందుకు రావాలని, దేవుని పనిలో ఇప్పుడు ఈ గడిచిన ఈ కమిటీ ఎంత మరి చక్కగా సంఘానికి, దేవుని సంఘానికి ఎలాగ కాసి ఎలా ముందుకు తీసుకెళ్లారో మరి రాబోయే కమిటీ వారు కూడా మరి అటు రీతిగా మరి తీసుకువెళ్ళాలి సంఘాన్ని అనేసి మరి ప్రేమతో మనం చేస్తున్నాం పిల్లారా. మరి 3:13 కూడా ఒకసారి చూద్దాం. తిమోతి పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురంట. చూసారు పిల్లరా, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. మరి ఆయన పని చేసేవారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు పిల్లరా. అలాగే 1 తిమోతి 8:9 కూడా ఒకసారి చూద్దామా. 2:8 1 తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. చూసారా, మరియు ప్రతి స్థలమందును ఈ కమిటీ బిడ్డలో ఏం చేయాలంట పిల్లరా, మరి మనకి ఏదైనా జరుగుతున్నది అనుకోండి, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను ఉన్నాను దగ్గర, మరి ఇదివరకు టైం అయితే మరి సేవకులు పాపం పని నుండి వచ్చేవారు కాదు, విజయపడి కాడ ఉండేవారు కదా. మరి ఆ పరిస్థితిలో ఎక్కడన్నా ఏదైనా జరిగి కుటుంబీకుల్ని కోల్పోయినప్పుడు మరి కమిటీ పెద్దలందరూ కూడా వెళ్ళి అక్కడ సేవకులు లేకపోయినా ఆ పని వారు నెరవేర్చేవారు. మరి ప్రార్థన చేసేవారు. ఎలా ఉండాలంటే కమిటీ బిడ్డలు ప్రార్థన చేసేవారుగా ఉండాలంట. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. చూసారు పిల్లరా, ఇటు రీతిగా కమిటీ మరి ఉంటే సంఘము అభివృద్ధి, నానాటికి అభివృద్ధి చెందుతుంది పిల్లరా. మరి అలాగే కీర్తనలో 24:3 కూడా చూద్దామా. 24:3 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు. సరిపోతారు. చూసారా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు వచ్చును, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు. అప్పుడు 4వ వచనం చదవరా. వేదమైన దాని యందు మనసు పెట్టకయు చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. అక్కడ దానికి ఆన్సర్ ఫుల్ఫిల్ అయిపోయింది. అక్కడ కూర్చునికి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. మరి శుద్ధమైన నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే అని వాక్యం సెలవిస్తున్నారు పిల్లలు. 5వ వచనం కూడా చూద్దామా. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన
నీతిమత్వం నందునంట పిల్లరా. అటివాడు వాడు యెహోవా వలన ఆశీర్వాదమును నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము కూడా నొందుతాడంట పిల్లరా. మరి ఇటు రీతిగా రాబోయే కమిటీ ఇలా దేవుని జ్ఞానం కలిగి ఉండాలనే ప్రేమతో మనం చేస్తున్నాను. మరి అలాగే తీతుకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1:1 కూడా ఒకసారి చూద్దామా. దేవుడు ఏర్పరచుకున్న వారిని విశ్వాసం నిమిత్తమును సరిపోతాయి. 5వ వచనం చూడు ప్రసాద్. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను పేతులో నిన్ను విడిచి వచ్చిందంట పిల్లరా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను, అంటే ప్రతి సంఘంలోను, ప్రతి పట్టణంలో ఉన్న సంఘంలో పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నేను విడిచి వచ్చినాను. 6వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఎవడైనాను నిందారహితుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడు ఉన్నాయడలా అట్టి వారిని పెద్దగా నియమింపాలని అంటున్నారా. ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయం పెద్దలు కూడా ఇదే రాశాడు మరి పౌల్ గారు. విశ్వాసులైన పిల్లలకు వాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా 7వ వచనం కూడా చదువుదాం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కేపియు, మద్యపానీయు కొట్టువాడును, దుర్లాభము అపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును. ఇక్కడ కూడా అదే రాశాడు, ఇందులో కూడా ఇందాక ఆల్రెడీ తిమోతికి రాశాడు, ఇక్కడ కూడా అలాగే అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయంలో జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడు అన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడే ఉండవాలంటే పిల్లలు చూసారా. బోధనలో కూడా మరి కొంతమంది బైబిల్ని వక్రీకరించి మాట్లాడేవారు ఉంటారు. అటువంటి వక్రీకరించి మాట్లాడే వారిని మరి వాక్యం తెలిసిన వారైతేనే వారిని ఎదుర్కోగలుగుతారు. మీకు అర్థమవుతుందా నేను అన్నమాట? మరి అటువంటి వారిని వక్రీకరించే వారిని ఎదుర్కోవాలంటే వాక్యం తెలిసిన వారే పెద్దగా ఉండాలి. మరి పెద్దలు కూడా వాక్యం తెలిసిన వారు చక్కగా మరి ముందుకు వచ్చి రాబోయే కమిటీని మరి ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వారిని మనం పెడితే మరి రాబోయే కాలంలో సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మరి ప్రతి ఒక్కరూ పని చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం పిల్లారా. మరి అలాగే మరి యూత్ అయిపోయింది, పెద్దలు అయిపోయారు, మరి ఇంకెవరు ఉన్నారండి? స్త్రీలు ఉన్నారు కదా. మరి స్త్రీలు కూడా 1 తిమోతి 3:11 చూద్దామా. అటువలే పరిచయ చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారినై ఉండవాలనంట పిల్లలు. చూసారా, స్త్రీలు కూడా పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవాలనంట స్త్రీలు కూడాను. మరొకసారి మార్తా మరియా ఉన్నారు పిల్లరా. మార్తా మరియా గారింటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు మరి అక్కడ మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట. మరి మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నదంట. చక్కగా ఆయన ఏది బోధిస్తున్నాడో అది విన్నదంట. స్త్రీలు అటు రీతిగా ఉండాలని మరి ప్రేమతో మనం చేస్తున్నాను. అలాగే అన్న ఉన్నది కదా, అన్నగారు మరి ఆమె షీలోహులో మరి సంఘానికి
బలులు అర్పించడానికి మరి పెళ్ళిన అన్న ఎల్కానా మరి ముగ్గురు కూడా ఇద్దరు భార్యలను తీసుకుని ఆయన ప్రతి సంవత్సరము వెళ్ళేవారు. అయితే ఎల్కానాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళినాకు పిల్లలు ఉన్నారు, అన్నకి పిల్లలు లేరు. అయితే ఆమె ప్రార్థించిన పిల్లలు కదా ప్రార్థన. ఇప్పుడు వరకు నేను విన్నాను ఆ ప్రార్థన, చాలా మెసేజ్లు విన్నాను నేను. అయితే రాత్రి నేను స్త్రీలకు ఏం చెప్పాలని నేను ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే ఇంకో కోణంలో కూడా ఆలోచించవచ్చు ఈ వాక్యాన్ని అన్నారు అని దేవుడు నాకు తెలియపరిచాడు. ఎలాగంటే మరి సంఘ కాపరి ఏలి గారు వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఆయన కుమారులు మరి అక్కడ బలి అర్పించడానికి వచ్చిన కుమారులు మరి అక్కడ బలి అర్పించడానికి వచ్చిన యవన పిల్లల్ని స్త్రీలని మరి అలాగే ఆ బలి అర్పించిన మాంసాన్ని బలవంతంగా వారు ఒక మూడు ముళ్ళు కలిగిన ఆ కొంకును తీసుకుని మరి వారు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే మరి అక్కడ వారు అనుకున్నారంట అసలు ఇక్కడికి రాకూడదు, బలిలే అర్పించకూడదు అనేసి వారు సనుక్కుంటున్నారంట. మరి అన్నగారు ఒకసారి అది కూడా చూసేద్దామా, టైం ఉంది కదండి, ఒకసారి చూసేద్దాం అది కూడా. మరి 1 సామ్యూయేలు 2:12 ఒకసారి చూద్దామా. 2:12 మొదటి సామ్యూయేలు. ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండరంట. ఎవరండి వీళ్ళు? ఏలి ఎవరు? ప్రవక్త. మరి సంఘానికి ఆయన ప్రవక్త, వారి కుమారులలో ఉన్నారు దుర్మార్గులై ఉన్నారంట. మరి 13వ వచనం చూడండి. జనుల విషయమై వచ్చిన ఏ పని అయినగా ఎవడైనా బలి పశువు వధించిన మీదట మాంసమును ఉడుగుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి గోనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంక చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తన కొరకు తీసుకొనును. సిలోహుకు వచ్చు ఇశ్రాయేలీలందరికీ వీరు ఇలాగ చేయవచ్చురి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపకము. ఒకసారి వీళ్ళు ఎలా తీసేసుకుంటున్నారంట, మరి ఇటు రీతిగా విసిగిస్తున్నారు జనాల్ని. అది కాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసమును అతడు నీ యొద్ద తీసుకొనడు, వచ్చి మాంసమే కావాలని చెప్పవచ్చును. చూసారా పిల్లరా, ఇక్కడ బలవంతంగాను మరి వారు ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీవు మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగవద్దు, ఇప్పుడే ఇవ్వాలని లేని ఎడల బలవంతం చేత తీసుకొను అని తీసుకొందున్నాను. చూసారు పిల్లలు, అంత బలవంతం చేసి అసలు ఆ బలిలు అర్పించే వారిని విసిగించేసి మరి స్త్రీల్ని మరి రకరకాల హింసలు పెట్టి మరి అక్కడ సంఘాన్ని పాడు చేసేవారుగా ఉన్నారు. ఎవరు? యాజకులు కుమారులే, ఏలి కుమారులే. మరి అదంతా కూడా ఎవరు? అన్న ప్రతి సంవత్సరం వస్తుంది. మరి ఇదంతా చూడలేదంటారా అన్నగారు? చూసింది ఖచ్చితంగాను. చూసినప్పుడు అక్కడ ఏం కోరుతున్నది పిల్లరా? నాకు గర్భఫలము నింద, గర్భం లేనిదని పెరిగిన నింద వేసినా అది పెద్ద పట్టింపు కాదు. అయితే దేవుని సంఘం దూషించబడుతుంది. ఇక్కడ దేవుని కుమారుల చేత దేవుని సంఘం దూషించబడుతుంది. అప్పుడు కన్నీటి కార్చి
మరి ప్రార్థన చేసింది పిల్లారా. అప్పుడే ఏమని, నాకు ఎవరైనా బిడ్డలు లేనప్పుడు నాకు బిడ్డని ప్రభువా, నాకు సంతానం ఈ ప్రభువా అని అడుగుతారు. అయితే ఆమె ఏమి అడిగింది, నాకు కుమారుని నేను నీకు ఇస్తాను. ఎందుకు? ఈ సిచ్యువేషన్ అంతా తను చూసింది. మరి అన్నా, నువ్వు అన్న గురించి చెప్తున్నావు ఏంటన్నా? మాకు అన్నకి పిల్లలు ఉన్నారు, దేవుడిచ్చాడు. తన దగ్గర ఉన్న పిల్లని అక్కడే చెప్పింది దేవుడి సంఘంలోను. మరి మాకేరన్న ఇక్కడ పిల్లలా అంటే నేను మీకు ప్రశ్న చెప్తున్నాను. మీ పిల్లల లాంటి మీ భర్తల్ని దేవుని సంఘంలో మరి పరిచారకులుగా మీరే ప్రోత్సహించాలని మీకు చెప్తున్నాను పిల్లరా. మన పిల్లలు ఇక్కడ లేరు, కానీ భర్తలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, ఇంకా మన బంధుమిత్రులు ఉన్నారు. వారిని ప్రోత్సహించమని మిమ్మల్ని ప్రేమతో మనం చేస్తున్నాను పిల్లరా. మరి అట్టి రీతిగా మీరు ప్రోత్సహిస్తే, అట్టి రీతిగా యవ్వనులు ప్రోత్సహిస్తే, అట్టి రీతిగా ఫౌండర్స్ ప్రోత్సహిస్తే సంఘం నానాటికి అభివృద్ధి చెందుతుంది. దేవుడు నానాటికి మనల్ని మరి ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా మనందరం కలిసి ఈ బేతేలు సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రేమతో మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బలలో పాల్గొనేవారు మరి ముందుకు వచ్చినట్లయితే కార్యక్రమం